హార్టీ అరోమా థెరపీ, థెరపీ. అరోమా థెరపీ. ఇదేంటి సార్? దీని గురించి ఇక్కడ ఏమున్నాయి? అరోమా థెరపీ, హార్టికల్చర్ థెరపీ అనేది ఏంటంటే మొక్కల ద్వారా మీన్స్ కొన్ని వేల డిసీజెస్‌ని నివారణ చేయొచ్చు. ఓకే. ఓకే. సో, కోవిడ్ పీరియడ్‌లో గూడా కోవిడ్ రావడానికి ముందే మేము మెడిసిన్ తయారు చేసాం. ఓకే. ఇవన్నీ ఈ స్పైసెస్ ఇవన్నీ తినడం వల్ల మీకు వైరస్ ఎంటరే కాదండి. ఓకే. నాకు గూడా వచ్చింది. కానీ సిమ్టమ్ రాలేదు. అదే. ఓకే. ప్రతి మనిషి దగ్గర ఒక ఇన్నెట్ ఇమ్యూనిటీ ఉంటది. సో, అంతర్గతంగా ఒక ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ ఉంటది. ఉంటది. ఇమ్యూనిటీ బయట నుంచి పవర్‌ని ఎటువంటి రోగం వచ్చినా ఆ! తట్టుకునే. ఇమ్యూనిటీ పవర్‌ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకే. ఇంక్రీజ్ చేసుకోవాలంటే మనిషికి జనరల్ ఎక్సర్సైజ్ అనేది ఉండాలి. ఓకే. రోజు వ్యాయామం అనేది ఉండాలి. ఓకే. ఆక్సిజన్‌ని తీసుకునే క్రియ నేర్పిస్తాం. ఓకే. ఓకే. సో, సివియర్ హెడ్‌ఏక్ ఉందనుకోండి, అరోమా థెరపీ అంటే ఓకే. టోటల్ అరోమా డిఫరెంట్ అరోమా డిఫరెంట్ పీపుల్‌కి సూటబుల్ అయితది. ఓకే. సో, ఆ అరోమా తీసుకోవడం వల్ల ఏంటంటే లోపల ఉండే మానసిక రోగం ఉంటుంది కదా! ఆ ఓకే. మానసిక రోగాలు గాని, రుగ్మతలు గాని నివారించే అవకాశం ఉంటుంది. అరోమా థెరపీకి, హార్టికల్చర్ థెరపీకి ఏంటి? హార్టికల్చర్ థెరపీ ఇస్ ద కాంగ్లమరేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే హార్టికల్చర్ థెరపీలో ఎవ్రీథింగ్ విల్ బి దేర్. ఓకే. అరోమా థెరపీ ఇస్ ఓన్లీ అరోమా. ఓకే. అరోమా మీన్స్ ఏమేమి వస్తాయి సార్ దాంట్లో? ఏమేమి సో, కవర్ అవుతాయి? ఆల్ మీన్స్ 27 ఎసెన్షియల్ ఆయిల్స్ యూజ్ చేస్తాం. ఓకే. ఎసెన్షియల్ ఆయిల్ తోటి అందులో కలరీ మసాజ్ ఉంటుంది. ఓకే. బాడీలో ఏదైనా నరాలు బ్లాక్ అయిపోయినా గూడా, ఓకే. శరీరంలో ఏదైనా బ్లాక్ అయినా గూడా, సో, అది గూడా ఎందుకంటే నేను కలరీ నేర్చుకున్నాను కాబట్టి కేరళలో. ఓకే. ఆ కలరీ వైద్యం గూడా మీన్స్ అందులో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్టయితే ద్రవ్యగుణ భోజనాగార్ ఆ. ఇది ఏంటంటే నెక్స్ట్ హార్టీ టూరిజంకి క్రియేట్ చేసాం. 2012లో లోగో క్రియేట్ చేసాం. ఓకే. అప్పుడు 2012లో ఒక విజన్ ఉండేది. ఓకే. హార్టీ టూరిజం క్రియేట్ చేయాలని. ఎందుకంటే హార్టికల్చర్ టూరిజం కావాలి. మనం అన్ని గుళ్ళు, గోపురాలు ఇవన్నీ చూడడానికి వెళ్తాం. ఆ. దాంతో పాటుగా మొక్కలను చూడడానికి వెళ్ళాలి. ఓకే. ఏంటంటే మానసిక వికాసత ఉంటుంది. చిన్న పిల్లలకి ఇప్పుడు గ్రేప్ ఇలా వేలాడుతూ ఉందనుకోండి, దాన్ని టచ్ చేస్తేనే వాడు సగం రోగాలు పోతాయి. ఓకే. మానసికంగా ఉండే. ఓకే. ఓకే. సో, అది టూరిజం. అక్కడ చెట్టు మీద నుండి ఇలా తెంపుకొని తింటే మీకు ఎంత ఆస్వాదం. రైట్. అది ఇంట్లో తీసుకొచ్చి ఏదో మందులు కలిపి అది చేసిన దానికంటే చెట్టు మీద నుండి తెంపుకో. సో, ప్రతి సీజన్‌లో ఇప్పుడు మ్యాంగో సీజన్ ఉందనుకోండి, మ్యాంగో సీజన్‌లో ఒక టూరిజం. ఓకే. ఓకే. సో, లైక్ ఇప్పుడు గ్రేప్ ఉంది. గ్రేప్‌లో ఒక సీజన్. ఓకే. ఇప్పుడు సంత్రాలు వస్తుంది. సంత్రా అప్పుడు ఒక సీజన్. టూరిజం యూ ఆర్ క్రియేటింగ్. ఓకే. రైట్?